నా పేరు సుధగాను గోపయ్య అండి. కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు, చింతగుత్తి గ్రామం. సర్పంచ్ ఎలక్షన్లో పల్లెల్లో వరకు కాంగ్రెస్ పార్టీకి బలమైన పవనాలు ఇస్తున్నాయండి. ప్రజలందరూ కూడా సన్నబియ్యం పథకానికి, ఇందిరమ్మ ఇళ్ళకి 10 సంవత్సరాల నుండి ఇందిరమ్మ ఇళ్ళకు నోచుకోక ప్రజలందరూ ఏ ఊరు పోయినా కూడా ఇందిరమ్మ ఇల్లు, ఏ బజారు పోయినా కూడా దర్శనం ఇస్తున్నాయి. ప్రజలందరూ కూడా ఎప్పుడు అని గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ పార్టీని అన్ని చోట్ల కూడా అభ్యర్థిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని, ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధిక సంఖ్యలో మద్దతు తెలుపుతున్నారు. ఊర్లలో, విలేజ్లలో బ్రహ్మరథం పడుతున్నారండి. 6 గ్యారెంటీల్లో ఒక్కటే అమలైంది, మిగతా అమలు కాదని చెప్పి ఆరోపిస్తారు బీఆర్ఎస్ నాయకులు. ఏం చెప్తారు? ఒక్కటండి, మా గ్రామంలో చూసుకుంటే, మా చింతగుత్తి గ్రామం బీఆర్ఎస్ పరిపాలన 10 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి వచ్చిన పథకం ఒక్క పేరు చెప్పండి, మీరే చెప్పండి. ఏం లేదు. ఈరోజు ప్రతి ఇంట్లో 3 పూట్ల సన్నబియ్యంతో తింటున్నారండి ప్రతి పేదవాడు. 500 ఇళ్ళు ఉంటే 500 ఇళ్లలో కూడా సన్నబియ్యంతో తింటున్నారు. మా ఊరికి వస్తే ప్రతి బజార్లో కూడా, ప్రతి వీధులలో కూడా 2-3 ఇందిరమ్మ ఇళ్ళు ప్రారంభమైనవి. ఈ యొక్క రఘునాథపాలెం మండలంలో 1-2 విలేజ్లలో తప్పితే బీఆర్ఎస్ పరిపాలనలో 10 సంవత్సరాల పరిపాలన కాలంలో ఒక 20-30 ఇళ్ళు తప్పితే కట్ల ఒక విలేజ్కే ఇప్పుడు మేము 100 ఇళ్ళు, 50 ఇళ్ళు ఇస్తున్నాం. ప్రతి బజారుకు పోయినా కూడా ఇందిరమ్మ ఇళ్ళు దర్శనం ఇస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీని ఆదరించడానికి ప్రజలందరూ కూడా, అన్ని తరగతుల ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మంచి ఫలితాలు కూడా వస్తాయండి. అంటే మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈ రఘునాథపాలెంని బాగా అభివృద్ధి చేశారని చెప్తారుగా. ఒకటే అండి, మీరు అన్నారు కదా 6 గ్యారెంటీలు. అజయ్ కుమార్ గారిని రమ్మనండి, ఏ విలేజ్ కానీ రమ్మనండి. ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇచ్చిండో చెప్పాలి. 10 సంవత్సరాల్లో, మా 2 సంవత్సరాల పరిపాలన కాలంలో ఏ బజార్ కన్నా వెళ్ళండి, ఎన్ని ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయో చూడండి. ప్రతి ఇంటికి, ప్రతి విలేజ్లో కూడా ఎన్ని పథకాలు ఇచ్చిండో అజయ్ కుమార్ని చెప్పానండి. విలేజ్ రోడ్లు అభివృద్ధి చేస్తారు కదా. రోడ్లు ఇప్పుడు కూడా డెవలప్ అవుతూనే ఉన్నాయండి. తుమ్మల నాగేశ్వరరావు గారి పరిపాలన కాలంలో ఇప్పటి వరకు 2 సంవత్సరాల్లోనే మా చింతకుత్తి విలేజ్ చూసుకుంటే ఒక 1500-2000 పాపులేషన్ ఉన్న విలేజ్లోనే 60 లక్షల రూపాయల రోడ్లు ఇచ్చిండండి. మరి రీసెంట్గా ఒక 40 లక్షల రూపాయలకి ఆర్డర్స్ వచ్చి ఉన్నాయి. ఇంకా ప్రజలకి ఏం కావాలండి, మా విలేజ్కి ఒక 50 ఇందిరమ్మ ఇళ్ళు శాంక్షన్ అయి ఉన్నాయి. 50 ఇళ్ళు. ప్రతి ఒక రేషన్ కార్డులు ఒక 100-150 రేషన్ కార్డులు ఇచ్చినాం. ప్రతి గల్లీకి కూడా ఇల్లు లేని పేదవాడు ఎవడైనా ఉంటే, మా మంత్రి గారు ఒకటే చెప్తున్నారు నినాదం, మా మంత్రి గారు అయిన తుమ్మల నాగేశ్వరరావు గారు, గుడిసె పొడుగు తీసుకొని రండి, ఇందిరమ్మ ఇల్లు సాయంత్రమే తీసుకొని పోండి అంటాడు. ఇందిరమ్మ ఇల్లు సాయంత్రమే నేను ఇప్పిస్తా, గుడిసె పొడుగు చూపించను అంటాడు. గుడిసె లేని గ్రామాలనే ఆ రాజు ఇందిరమ్మ కలలు కన్నా యొక్క పేదల రాజ్యాన్ని, పేదరికాన్ని పోగొట్టి పేదలందరినీ దారిద్ర్యకు ఎగువగా వచ్చేటట్టు చేయటమే లక్ష్యంగా మా కాంగ్రెస్ గవర్నమెంట్ ముందుకు వెళ్తుందండి. ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. అంటే బీసీలకి 42% ఇస్తాను చెప్పి కనీసం 17% ఇస్తాను చెప్తుంది. దీని మీద కాదండి, బీసీలకి 42% ఇవ్వడానికి ఇప్పుడు కూడా మా ప్రభుత్వం కట్టుబడింది, మా పార్టీ కూడా కట్టుబడింది. కానీ రాజ్యాంగం ప్రకారం కేంద్రంలో పార్లమెంట్ చట్టం చేయాలి కాబట్టి అన్ని విధాలుగా మా ముఖ్యమంత్రి గారు అన్ని ప్రయత్నాలు చేశాడు. శాసనసభలో చట్టం చేశాడు, ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. కొన్ని రాజకీయ పార్టీలు కుయుక్తులతోని కోర్టులలో అడ్డుకోవడం జరిగింది. మీకు కూడా తెలియదు కాదు, కోర్టులలో రాష్ట్ర ప్రభుత్వాలు దేవుని అడగదు, ఆ చట్టం చేయండి. కాబట్టి మేము దాని విధంగా ముందు కూడా 42% రిజర్వేషన్కి మా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. అంటే బీసీలకు 52% వచ్చిందంటే ఎందుకు ఇంత తక్కువ వచ్చిందని బీసీలు ఆగ్రహం వేసింది. 52% వచ్చిందంట ఈ బీసీలకి. 50% వచ్చింది రిజర్వేషన్. 50% వచ్చిందంటున్నారా? తక్కువ వచ్చిందంట రిజర్వేషన్. ఈ మండలంలో తక్కువ వచ్చింది అంటున్నారు, అంతేనా? అంటే మండలంలో తక్కువ రావడానికి ఒకటే అండి, జిల్లాని యూనిట్కి తీసుకున్నారు. అక్కడ జిల్లాని యూనిట్కి తీసుకున్నప్పుడు జిల్లాను చూడాలి, కానీ మండలంలో చూస్తేట జిల్లాని యూనిట్కి తీసుకొని ఇక్కడున్న రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఎంతవరకు బీసీలకు రావాలో అంతవరకు ఇచ్చారు, అంతే. అంటే ఈ జిల్లాలో మన చాలా తక్కువ 17% వచ్చిందంటారు బీసీలకి. లేదండి, జిల్లాలో లాస్ట్ ఇంతకుముందు రిజర్వేషన్ ప్రకారం చూసుకోండి మీరు, ఇంతకుముందు ఎంత వచ్చిందో అంత పర్సెంట్ ఇవ్వడం జరిగింది. మీరు గెలిచే సర్పంచ్లకు ఏం చెప్తారు? మీరు గెలిచే సర్పంచులు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మున్ముందు ఇప్పుడు గ్రామ పంచాయతీల సర్పంచులు అందరు ప్రజలకు, పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి వచ్చేటట్టు చేసి, అందరూ ఆ పథకాలు అవలంబించేటట్టు చేసి మున్ముందు కూడా గ్రామాల అభివృద్ధికి తోడ్పడతారని కోరుకుంటున్నాను. 2 ఏళ్ళు పాలించిన రేవంత్ రెడ్డి ఎలాంటి అభివృద్ధి చేశారు? 2 ఏళ్ళు రేవంత్ రెడ్డి అభివృద్ధి మాకు స్పష్టంగా కనిపిస్తుందండి. మా విలేజ్లోనే ఒక 30-40 ఇందిరమ్మ ఇళ్ళు స్టార్ట్ అయినాయి సార్. కరెంటు ఉచితం వస్తుంది, ప్రతి ఇంటికి కరెంటు ఉచితం వస్తుంది, ప్రతి ఇంటికి ఉచిత రేషన్ బియ్యం వస్తుంది, ప్రతి ఇంటిలోన మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు. ఒక 3 పథకాల పేర్లు చెప్పండి బీఆర్ఎస్ గవర్నమెంట్లో. అట్లా ప్రతి ఇంటికి వచ్చిన పథకం పేరు చెప్పానండి, ఏముండదు.
ఒక ఉన్న వాళ్ళకి దోచిపెట్టారు. 400-500 ఎకరాలు ఉన్న భూస్వాములకి రైతు బంధు ఇచ్చిందంటే కేసీఆర్, వాళ్ళే దోసుకున్నారు, దాచుకున్నారు. బంగారం ఇస్తాను ఇలే కదా బంగారం. అన్ని బీఆర్ఎస్ గవర్నమెంట్లో అన్ని ఇస్తామని చెప్పి 10 సంవత్సరాలు పరిపాలించి చాలా ఎగ్గొట్టారు. నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి అన్నాడు, ఎన్నో అన్నారు. కానీ 1 by 1 రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాల్లో మినిమం 70% ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు. ఇంకో 30% ఉన్నా కూడా అవి కూడా రాబోయే 3 సంవత్సరాల కాలంలో అన్ని పంచాయతీల్లో ఉన్న సర్పంచులు గెలిచిన తర్వాత మీ అందరికీ పేద మధ్యతరగతి ప్రజలకు అందిస్తాం. బి రాజా, భానుతి రాజా, శివాయగూడెం. ఎవరు గెలుస్తారు? బీఆర్ఎస్ గెలుస్తుంది శివాయగూడెంలో. బీఆర్ఎస్ మెజార్టీ ఉంది. అభివృద్ధి ఎలా ఉంది శివాయగూడెంలో? చాలా. 2 ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం బాగా అభివృద్ధి పనులు చేసింది. దానివల్ల ప్రస్తుతానికి మాకేం ఉపయోగం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కొంచెం చాలా రోడ్లు కానీ వీధి రేట్లు కానీ మా క్యాండిడేట్ చేగు ప్రదీప్ కానీ చేసిన పనులు చాలా అభివృద్ధి ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో మా ఊరికి వచ్చిన 0 వీధి రేట్లు కూడా సరిగ్గా లేవు. 6 గ్యారెంటీ పథకాలు అమలు చేసినట్టు చెప్తారు. మా ఊర్లో అయితే 1-2 అయినాయి. మాలాంటి వాళ్ళకి అది ఏం లేదు, 0, ఏమీ కాలేదు. ఎందుకని అంటే ప్రభుత్వం చాలా బడ్జెట్ లాస్ ఉంటున్నాయి కదా, దానివల్ల కొంత. కేసీఆర్ 7,000 కోట్లు అప్పు చేసినట్టుగా. 7,000 కోట్లు అప్పు చేయలే కదా, 2,80,000 కోట్లే అప్పు చేసిండు కేసీఆర్. ఈ 2 yearsలో రేవంత్ రెడ్డి అప్పు చేసిందేమో 2,90,000 కోట్లు, 3 లక్షల కోట్లు అప్పు చేసిండు అంతే. కేసీఆర్ అప్పు చేసింది 2,80,000 కోట్లే. కేసీఆర్ చేసిన అప్పులే కడుతున్నట్టు వడ్డీలు కడుతున్నారు. వడ్డీలని వాళ్ళు చెప్పుకునేదే, ప్రస్తుతానికి ఏసీఎం అని అంతేగా చెప్పుకునేది. వాళ్ళ డబ్బులు వాళ్ళు కొట్టుకునేదే కదా, అది కామనే కదా. అది రాబోయే రోజుల్లో ఏ గెలుస్తుంది? రాబోయే రోజుల్లో మ్యాక్సిమం బీఆర్ఎస్ గెలుస్తుంది 100%. ఎందుకంటే పరిపాలన కూడా అంతంత మాత్రమే ఉంది కదా. బీఆర్ఎస్ గెలుస్తుంది 100%. నా ఉద్దేశం బీఆర్ఎస్ గెలుస్తుంది. అధికార పార్టీ గెలుస్తుందని చాలామంది చెప్తారు కదా. ఇక ఎవరిది వాళ్ళే చెప్పుకుంటారు కదా. కానీ అభివృద్ధి మాత్రం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే బాగా జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అంతంత మాత్రమే జరుగుతుంది, పెద్దగా అభివృద్ధి ఏమీ లేదు. ప్రస్తుతానికి అయితే బీఆర్ఎస్ గెలుస్తుంది. నా 100% బీఆర్ఎస్ కొట్టుకొని వస్తుంది. అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ కొట్టుకొని వస్తుంది. అంటే కేసీఆర్ అధికారం ఎమ్మెల్యే గెలిచి కూడా ఇంతవరకు అసెంబ్లీ రావట్లేదా? అంటే ఆయన హెల్త్ ప్రాబ్లం సరిగా ఈ మధ్య కాలు ప్యాచర్ అయింది కదా, ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడు పాపం. అంతే, దానివల్ల అంతే. ఇక మిగతా హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళందరూ వస్తూనే ఉన్నారు కదా. వీళ్ళు అసెంబ్లీకి రానప్పుడు అభివృద్ధి అంటే ఎమ్మెల్యే గెలిచింది కదా, అనేక పథకాలు తిరగాలి కదా, రాకుండా ఇంట్లో కూర్చుంటే రాజీనామా చేయాలంటారు కొంతమంది. ఆయన వయసు కూడా 70+ ఉంది కదా. ఇక కాలు ప్యాచరు, పైగా కొంచెం హెల్త్ బాగోలేదు ఈ మధ్య కూడా. మీడియాకి మనం చూస్తూనే ఉన్నాము, పేపర్ చూస్తూనే ఉన్నాము. ఆయన హెల్త్ పరంగా రావట్లేదు. అంతేగాని ఒక్కసారి బయటకు వస్తూ ఉంటే మాత్రము జనాలు కానీ మీడియాలు కానీ ఇలా ఎగపడితే మనకు తెలుసు కదా, తెలిసిందే అది. దానివల్ల ఆయన హెల్త్ పరంగా రావట్లేదు అంతే. రేపు రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇటు వార్డు మెంబర్లు కానీ సర్పంచ్ ఏం చెప్తారు మీరు? మా శివాయగూడెంలో అయితే 100% వార్డు మెంబర్లు కానీ సర్పంచ్ ఎలక్షన్లు కానీ బీఆర్ఎస్ గెలుస్తుంది. ఛాలెంజ్ అది పక్క. పంచాయతీ ఎన్నికలు రాబోయే రోజుల్లో ఏ పార్టీ గెలుస్తుంది? ఏ ఊరు అభివృద్ధి ఎలా ఉంటుందో ఆ ఊరు ప్రజలు చూసి ఆ నాయకుని ఎన్నుకొని ఖచ్చితంగా ఓటేస్తారు. మా ఊరు అయితే శివాయగూడెం, మాది రఘునాథపాలెం మండలం. మా ఊర్లో అయితే గుళ్ళు కానీ రోడ్లు కానీ లైట్లు కానీ, మా ఊరు మీద ఇలాంటి పెద్ద పెద్ద లైన్లు కరెంట్లు కానీ, మా ఊరి చెరుకూరు ప్రతిపని సర్పంచ్ ఆయన. మా ఊరు చాలా అభివృద్ధి చాలా ఉంది, ఒకసారి వచ్చి చూడవచ్చు మీరు. ఏ పార్టీ గెలుస్తుంది? టీఆర్ఎస్ఏ గెలుస్తుంది. ఎందుకని? అభివృద్ధి ఉంది కాబట్టి. అధికార పార్టీ లేదు కదా. అధికార పార్టీ లేదు కదా, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కదా. జనాల మనసులో ఉంది కదా, చేసిన పనులు ఉంటాయి కదా. ఇవాళ సాయం చేసినోడు రేపు ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ళు గడిచింది కదా, ఎలాంటి అభివృద్ధి చేసింది? ఏం చేసిందంటే ఇంక నాకేమైతే కాంగ్రెస్ పార్టీ తరపున ఏం రాలేదు సార్. ఏం చేయలేదు, ఏం వచ్చింది, ఏం రాలేదు. గ్యారెంటీ పథకాలు ఉన్నాయి. ఏ కరెంట్ బిల్ ఒకటి వచ్చింది, ఫ్రీ బస్ వచ్చింది, ఇంకంతే. ఇంకా ఆడవాళ్ళకి 2,500 రూపాయలు రాలే. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా ఉంది? బాగానే ఉందండి, బాగానే ఉంది. శివగూడ గ్రామంలో చెరుకూరు ప్రదీప్ తప్ప ఎవ్వడు గెలిచే మగవాడు లేడు ఆడ. నేను చెప్తున్నా క్యాండిడేట్. ఇంకోటి ఏది చేసినా కూడా, ఏది చెప్పినా ఏది చేసినా కూడా ప్రదీప్ గారు అనేది, చెరుకూరు ప్రదీప్ గారు అనేది ప్రతి ఒక్క విషయంలో ఏ క్యాండిడేట్కైనా మంచి ఉన్నా చెడు ఉన్నా ఊళ్ళోకి వచ్చి మాట్లాడే మగవాడు ఆయనే. వాడి మీద డేడు మాటని అసలు వాడివిడు అనొద్దు మీడియా ముందు. సారీ, వాడివిడు అనొద్దు ఏదైనా మీడియా ముందు. నేను చెప్పేది ఆయన తప్ప ఎవరు లేడు. పార్టీ గెలుస్తుంది? టీఆర్ఎస్ పక్క. ఆల్రెడీ 2 ఎగురు అయినాయి, వాట్సాప్లో వచ్చేసినాయి.
2 అయినాయి. ఇది కూడా నైట్కల్లా అయినా కూడా చెప్పలేము. నైటు రేపు పొద్దునపూట 10 రేపు ఈ టైంకల్లా అయినా కూడా చెప్పలేము. వాగ్రాం ఈ 2 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉంది? లేదు. రైతు బంధు అన్నది ఇప్పుడు 3,000 కోట్ల కోసం వాడు ఓట్లు పెట్టిండు రేవంత్. ఏదే మోడీ ఏమన్నాడు తెలుసా? 3,000 కోట్లు నీకు ఈ నెల 24 కల్లా కంప్లీట్ అయ్యి ప్రమాణ స్వీకారం చేస్తే సర్పంచ్ డబ్బులు తాను పెట్టిండు. అది ప్రతి ఒక్క మీడియా తెలుసు, మీకు కూడా తెలుసు. మా తమ్ముడు చేసేది కూడా విలేకరే, సురేష్ ఆకులు సురేష్, మా రజనీమావ చేసేది విలేకరే. నేను చెప్పేది ఏంటంటే చెప్పేదేనండి, ఇప్పుడు ఓట్లు అర్జెంటుగా 17 గ్యాప్ ఇచ్చి దేనికి పెట్టిండు వాడు? 3,000 కోట్ల కోసం పెట్టిండు. 3,000 కోట్ల కోసం పెట్టిండు. దేనికి ఆయన పెట్టిండా? అవునా కాదండి? మీకు కూడా తెలుసు. అంటే ఇన్ని సంవత్సరాలు వాళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫ్రీ బస్ దేనికండి? ఇన్ని సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ఎలక్షన్లు ఆఫ్ చేశారు కదా, లేట్ అయినాయి కదా, దానివల్ల కాంగ్రెస్లో పెట్టింటారు. చాలా ఇబ్బంది. ఆటో వాళ్ళకి ఇబ్బందే, ఫ్రీ బస్ పెట్టి. ఆటో కార్మికులు ఉన్నారు, ఆటో వాళ్ళకి ఇబ్బందే. ప్రతి ఒక్క మహిళ ఫంక్షన్ పోయినా కూడా 10 మంది నిలబడతారు, ఆటో ఎక్కుతారు, వాళ్ళకి ఇబ్బంది. రైతు బంధు అన్నాడు, రైతు బంధు వేస్తాడా? 500 బోనస్ అన్నాడు, బోనస్ వేసిండా? మరి ఈ వడ్లకి 500 బోనస్ అన్నాడు, అది వేసిండా? ప్రతి ఒక్కటి. మహిళకి 2,500 అన్నాడు, వేసిండా? నువ్వు మొత్తం దాచుకొని సూట్ కేసులు ఆడుకో పంపిస్తే మళ్ళీ ఒక 6 నెలల ముందర గ్యాప్లో వదులుదామని చూస్తున్నావు. ఆల్రెడీ మీటింగ్ మీకు కూడా తెలుసు. నేను డైలీ అంటే కేసీఆర్ చేసిన అప్పులే కడుతున్నారు ఇంతవరకు. ఏం చేసిండండి ఆయన? 10 సంవత్సరాలు చేసిన అప్పుడు నువ్వు 2 సంవత్సరాలు నిండా ముందే చేసినావుగా. 2 సంవత్సరాలు నిండా ముందు కూర్చున్నావు గీడ. ఇదే కోచలక మండలంలో ఆగులసీన నేను చెప్పి పెట్టినేం కాదు, నేను ఉన్నవాసం చెప్తాను. తిరుగులేదండి, అది బీఆర్ఎస్ పక్క. అది అల్లో తిరుగులేదు, ఆగులసీన అవసరం. ఏది ఉన్నా కూడా మా పతిపు మా కోసం ఎక్కడికైనా వస్తాడు. అందుకనే పతిపు అంటే మాకు చాలా పార్టీ గెలుస్తుంది. టీఆర్ఎస్ఏ కలిసిద్ది మా ఊళ్ళో. బీఆర్ఎస్ఏ కలిసిద్ది, కాంగ్రెస్ గెలవదా? గెలవదు మా ఊళ్ళో. మాకు కాంగ్రెస్ ఫస్ట్ నుంచి ఇష్టం ఉండదు. మాకు వాళ్ళు క్యాండిడేట్ అంటే అసలే ఇష్టం ఉండదు. వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు మా ఊళ్ళో, అందుకనే మాకు ఇష్టం ఉండదు. బీఆర్ఎస్ ఏం పని చేసింది? బీఆర్ఎస్ ఎలాంటి అభివృద్ధి చేసింది? అలాంటి రోడ్లు ఇప్పించారు, కానీ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించిండు, సోటు లేని వాళ్ళకి సోటు ఇచ్చిండు, అన్ని ఇచ్చారు. బీఆర్ఎస్ ఇందిరమ్మ ఇల్లు ఇస్తుందిరా? ఒక్క ఇల్లే ఇచ్చారు. టీచర్లకి పని ఫ్రీ బస్సులు అన్నారు. టీచర్లు జాబులకు ఉన్న వాళ్ళకే ఫ్రీ బస్ పనికి వస్తుంది. మాకేం పనికి వస్తుంది? మీరు రోజు పనులకు వెళ్ళేటోళ్ళం, చాలా వెళ్ళేటోళ్ళంకి ఇంకేమనాలి? రైతు బంధు అన్నాడు, ఆడవాళ్ళకి డబ్బులు అన్నాడు, ఇంటికి మిల్లర్ వాటర్ అన్నాడు, ఇప్పించిండా? పోసిండా? తులం బంగారం కాదు, 3 తులాలు ఇస్తాడు పెళ్ళి అయిన వాళ్ళకి. బీఆర్ఎస్ వాడు ఇచ్చిన డబ్బులు కూడా ఇవ్వట్లే. ఏ ఊరు మీది? మాది శివాయిగూడెం, రఘునాథపాలెం మండలం. ఏం పేరు? శారద. సర్పంచ్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? టీఆర్ఎస్. ఎందుకని? అంతే, మా గ్యారెంటీ. మాకేం చేయలేరు రేవంత్ రెడ్డి. మాకు ఇల్లు ఇచ్చినా కూడా తీసేసాడు. మాకు అందరికీ ఇల్లు ఇచ్చి మాకు 2 కుటుంబాలకి ఇల్లు కూడా ఇలే. మేము ఒక్క ఇంట్లోనే 5 ఫ్యామిలీలు ఉంటున్నాం. మాకు బాగా ఇబ్బందిగా ఉంది, అయినా మాకు ఇలే ఇల్లు. అందుకనే మేము టీఆర్ఎస్ఏ వస్తాం. టీఆర్ఎస్ మీదనే మాకు అభిమానం. టీఆర్ఎస్ పార్టీ మాకు అన్ని చేసింది టీఆర్ఎస్ పార్టీలోనే చేసినాం మేము. మాకేం చేయలే వాళ్ళు. రేవంత్ రెడ్డి 500 ఎత్తా అన్నాడు, అది వేయలే. పింక్షన్ ఏదో పెంచుతా అన్నాడు, అది వేయలే. అది కళ్యాణ లక్ష్మి కూడా ఆయన 1,16 ఇస్తే తులం బంగారం ఇస్తా అన్నాడు. తులం బంగారం లేదు, ఒక నగలు కూడా లేదు, 1,16 కూడా లేవు మాకు. ఫ్రీ బస్ ఇచ్చింది. ఫ్రీ బస్ ఇచ్చిండు, కానీ ఎందుకు జుట్టు పట్టుకొని కొట్టుకోవడమే అవుతుంది. ఎప్పుడు చూసినా అసలు సీటే లేవు, ఏమి ఉండవు. ఏదైనా ఉంటే మాకు ఆ సర్పంచ్ ఇది అది లేదు. మా మాజీ సర్పంచే చూసుకుంటాడు మాకు. మేము ఖమ్మం పోయినా, ఏది చేసినా, మేము హాస్పిటల్ పోయినా ఏ అధికారులు రారు, ఏం రారు. మా ఊళ్ళో చిన్న గుడ పెట్టుకుంటే వాళ్ళ తప్పు ఉన్నా మాకే పోయి లోపలెత్తారు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తారు, సన్నబియ్యం ఇస్తుంటారు. ఇందిరమ్మ ఇల్లు సన్నబియ్యం ఇచ్చిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకే ఇస్తాడంట. టీఆర్ఎస్ వాళ్ళకి పేరున్నా కూడా ఇవ్వలే మాకు. టీఆర్ఎస్ వాళ్ళకి పేరున్నా ఇవ్వలే మాకు. ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళకే వాళ్ళ పేరు వచ్చింది కూడా తీసేశారు. మీకెందుకు ఇస్తాం, మీ అధికారం పార్టీ మాది, మేమే కట్టుకుంటామని మాకు ఇల్లు ఇలే. మాకేం ఇలే, మాకు ఏం కూడా సహకారం చేయలే కాంగ్రెస్ వాళ్ళు. టీఆర్ఎస్ పార్టీ గెలుస్తాయి మాకు. టీఆర్ఎస్ఏ మేము, బీఆర్ఎస్ పార్టీ. అంటే ఈసారి కేసీఆర్ వస్తాడంట. కేసీఆర్ పక్కా వస్తాడు. కేసీఆర్ మెజార్టీతో వస్తాడు మా ఊళ్ళో. కేసీఆర్కే ఇస్తాం మేము, కేసీఆరే వస్తాం. ఏం చేసిండు ఆయన? ఎవరు తప్పు ఉన్నా తప్పు న్యాయం ఏం చేయకుండా అందరికీ లోపలేసి పడేస్తారు. వాళ్ళు వచ్చి మాకు కొట్టినా కూడా మాకు సహకారం ఏమి ఉండదు. మీకెందుకు చేయాలి? మీరు ఏ పార్టీ అడుగుతారు? అంతే అడుగుతారా? ఒక ఊళ్ళో ఉన్నప్పుడు ఏముంది, ఏం జరుగుతుంది ఏదని అన్నీ ఆలోచించాలి. మరి కవిత బయటికి వెళ్ళింది. కవిత బయటికి వెళ్ళింది. కవిత వెళ్ళినా వాళ్ళ బాధలు వాళ్ళకే ఉంటాయి. అప్పైనా మా బాధలు మాకుంటే మేము చెప్తున్నాం. మళ్ళీ రిటర్న్ కేసీఆర్ దగ్గరే వచ్చిద్దాం కూడా, ఎటు పోదు.